మళ్లీ టెన్షన్ పెడుతోంది. చేపల చెరువులు పెట్టుకున్న వారికి నిద్ర పట్టడం లేదు. సుప్రీంకోర్టు డెడ్ లైన్ తో రాజకీయ నాయకులకు సైతం దిక్కుతోచని పరిస్థితి వస్తోంది. కొల్లేరు అభయారణ్యం పరిధి అక్రమ చెరువుల అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. కొల్లేరులోని అక్రమ చెరువులను కొట్టేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొల్లేరు కబ్జాదారులు ఖంగుతిన్నారు. నిన్న మొన్నటి వరకు తమ చదరంగంలో కొల్లేరును పావుగా వాడుకున్న రాజకీయ పార్టీల పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడింది. కొల్లేరు కాంటూరు పరిధిని తగ్గించాలని కొల్లేరు వాసులు దశాబ్దాలుగా చేస్తున్న వినతి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో పుట్టదాఖలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అసలు కొల్లేరు కబ్జాలేమిటి? రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉంది? అక్రమ చెరువుల విషయమై సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీరే చూడండి. కొల్లేరు రాజకీయ పార్టీలకు ఎప్పుడు తరగని సొమ్ములిచ్చే అక్షయ పాత్రే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొల్లేరు పరిధిలో ఉండే ఎమ్మెల్యేలు అక్రమంగా చేపల చెరువులు తవ్వటం, తద్వారా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. మరో పక్క చూస్తే ప్రతి రాజకీయ పార్టీ కొల్లేరు కాంటూరును కుదిస్తామంటాయి. అధికారంలోకి వచ్చాక అది మా పని కాదన్నట్లుగా వ్యవహరిస్తాయి. 2006 వరకు కొల్లేరు వాసులకు ఈ సమస్య లేనేలేదు. తర్వాత మొదలైన ఈ ప్రాబ్లం కొల్లేరు గ్రామవాసులకు ఉపాధి, ఆహారం లేకుండా చేసింది. వేలాది మంది ప్రజల వలసలకు దారి తీసింది. అసలు సమస్య ఏంటంటారా? కొల్లేరులోని 77,138 ఎకరాలను అభయారణ్యం ప్రకటిస్తూ 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఎటువంటి ఆక్రమణలు, అక్రమ చేపల చెరువులు ఉండకూడదు. జీవో జారీ చేసిన టీడీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా వదిలేయడంతో కొల్లేరు వాసుల ఉపాధికి, అక్రమ చెరువులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అయితే 2006లో జీవో అమలు చేసే క్రమంలో అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొల్లేరులోని అన్ని చెరువులను ధ్వంసం చేసింది. దాంతో ఆ చెరువులపైనే ఆధారపడిన కొల్లేరు వాసులకు ఉపాధి లేకుండా పోయింది. కొన్ని గ్రామాల ప్రజలైతే ఇతర రాష్ట్రాలకు చెరువుల మీద పనిచేయటానికి వలస వెళ్లిపోయారు. కానీ 2009లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పటి రాజశేఖర రెడ్డి సర్కారు కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పటి యూపీఏ సర్కారుకు పంపింది. అలా తగ్గించడం వలన అభయారణ్యం విస్తీర్ణం దాదాపు 40,000 ఎకరాలు తగ్గి అవన్నీ పేదలకు అందుబాటులోకి వస్తాయనేది ఈ తీర్మానం సారాంశం. కేంద్ర రాష్ట్రాల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ ఈ సమస్య ఎదురవడంతో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జయరాం రమేష్ స్వయంగా కొల్లేరులో పర్యటించారు. తర్వాత ఆయన నియమించిన అజీజ్ కమిటీ కొల్లేరులో పర్యటించి కాంటూరు కుదింపు అంశంపై అధ్యయనం చేసింది. అదే కమిటీ కొన్ని నెలల తర్వాత కుదింపు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. 2014, 2009 ఎన్నికల్లోనూ కాంటూరు కుదింపు అంశం తెరపైకి వచ్చింది. అన్ని పార్టీలు ఒకే తరహాలో కాంటూరును కుదించేస్తామంటూ హామీలు గుప్పించాయి. అయినా ఫలితం శూన్యం. ఇక 2024 ఎన్నికల్లోనూ కొల్లేరు అంశం రాజకీయ పార్టీలకు తురుపు ముక్కగా మారింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేతగా ఉన్న జగన్ ఈ అంశాన్ని తన ఎలక్షన్ అజెండాలో ప్రధాన సమస్యగా ప్రస్తావించారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, కాంటూరు పరిధిని తగ్గించి చూపిస్తానంటూ జగన్ ప్రచారం చేయడంతో కొల్లేరు పెద్దలు, ప్రజలు ఆయన మాటను నమ్మారు. అంతే, అప్పటి వరకు టీడీపీకి అండగా ఉన్న కొల్లేరు గ్రామాలన్నీ వైసీపీ వెంట నడిచాయి. ఆ పార్టీ అభ్యర్థుల్నే గెలిపించారు. ముఖ్యంగా కొల్లేరు పరిధి ఉన్న దెందులూరు, కైకలూరు, ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల విజయంలో కొల్లేరు ఓట్లు కీలకంగా మారాయి. ఎందుకంటే కొల్లేరు పరిధిలో ఉన్న 48 లంక గ్రామాలు, 75 కొల్లేరును ఆనుకుని ఉన్న గ్రామాల్లో దాదాపు 3 లక్షల ఓట్ల వరకు వైసీపీకి అనుకూలంగా పడ్డాయి. దాంతో అధికార పార్టీ అభ్యర్థులు తేలిగ్గానే గెలుపొందగలిగారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంటూరు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ తర్వాత ఆ ఊసే ఎత్తటం మానేసింది. కొల్లేరు పెద్దలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవటం మానేశారు. ఎందుకంటే కాంటూరు పరిధిని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరినా ఎటువంటి స్పందన ఉండదని వారికి తెలుసు. అంతేకాదు,
అక్రమ చేపల చెరువుల తవ్వకాల సమయంలో వైసీపీ సర్కారు చూసి చూడనట్లు వ్యవహరించడంతో తమకు అంతకన్నా ఏం కావాలని కొల్లేరు నాయకులు సంతృప్తి పడే పరిస్థితి వచ్చింది. వారి మౌనానికి కారణం కూడా అదే కావచ్చు. రెండు 2024 ఎన్నికల్లోనూ వైసీపీ, టీడీపీలు కొల్లేరు ఓటర్ల ఓట్ల కోసం అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈ విషయంలో కొల్లేరు వాసులు టీడీపీని నమ్మి ఆ పార్టీ పక్షాన నిలబడ్డారు. ఫలితంగా టీడీపీ కూటమి అభ్యర్థులు కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో విజయ ఢంకా మోగించారు. ఈ ఫలితాలు కొల్లేరు వాసులకు ఊరటనిచ్చాయి. కొల్లేరులో మళ్లీ చెరువులు తవ్వుకోవడానికి ఆస్కారం ఉందని వారంతా భావించారు. ఈ పరిస్థితుల్లో కొల్లేరు ఆక్రమణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దాంతో అటవీశాఖ అధికారులు కొల్లేరులో అక్రమ చెరువులను ధ్వంసం చేయటం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన విచారణలో అటవీశాఖ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించారు. ఇంకా 15,000 ఎకరాల్లో అక్రమ చెరువులు ఉన్నాయని అపెక్స్ కోర్టుకు విన్నవించారు. వాటిని కూడా మార్చి నెలలోగా తొలగించాలని న్యాయమూర్తులు ఆదేశించగా ప్రస్తుత అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఈ పరిణామాలు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజాప్రతినిధులకు మింగుడు పడని విధంగా మారింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఏం చేయాలనే దానిపై మల్లగులాలు పడుతున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.